క్యూరియాసిటీ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్ మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు వాట్ యు హావ్ షోకేస్డ్ టు us ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ చాలా బాగుంది చాలా ఎనర్జెటిక్ గా ఉంది ఇట్ లుక్డ్ వెరీ వెల్ ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆన్ ఆగస్ట్ 2nd ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రొజెక్ట్ చేసి అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో నాకు 32 ఏళ్ళండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు 32 ఏళ్ళు ఎస్ నా 32 వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ 32 ఏళ్ళ జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను ఎవరినైనా అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ నీతో మాట్లాడాను కాబట్టి లేదంటే నేను చెప్పా కదా ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాను నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు అందరికీ తెలిసి ఇలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి I'm very sorry. No, you can't tell that because okate oka media channel yavandi gumrage donga avadante boltanu anukunnadanta let us one second let me talk Raj you can't tell that we are media representatives oka individual person kosam mem pan cheyam I wanted to tell this mem pan chesedi prajala kosam individual person kosam kaadu so my question is intaku mundu నేను మాట్లాడేటప్పుడు I don't want to talk అన్నారు I don't know why I really don't want to talk to you and I'm very sorry why let me know అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే because I was the first one who brought Lavanya interview so మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం it is not nice okay రాజతరుణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బాగానే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను 75 లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతా నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను రాజతరుణ్ ఈ రాజతరుణ్ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు అన్ని చూపిస్తారు కదా చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా రాజతరుణ్ సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వదిలేండి నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్ ఓకే నేను ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని మీ మాటల్లో బాధ అర్థమవుతుంది ఇటు ఒకసారి